మనమంతా ఒక్కటే లెట్స్ రియూనియన్ మనసంత జ్ఞాపకాలే లెట్స్ రియూనియన్ ఏరా మిత్రమా పాత జ్ఞాపకాలు తిరగేద్దామా ఏరా మిత్రమా మళ్ళీ ఆ రోజులోకి వెళ్ళేద్దామా హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేము ఒంగోలు నుంచి చీరాలకి బయలుదేరాము. జూన్ 13, 14 అంటే శని ఆదివారాలు చీరాలలో కలవాలని మేము నిర్ణయించుకున్నాము. పొద్దున్నే 10 గంటలకి ఒంగోలు నుంచి బయలుదేరి చీరాలకి 12 అలా చేరాము. 2 కార్లలో బయలుదేరాము. ఒకటి ఐతుల్లా ఖాన్ కార్, రెండోది రాజేంద్ర కార్. ఇది చీరాలలో ఒక చివరన ఉండే బీచ్ ఏరియా. చూడటానికి చాలా నీట్గా శుభ్రంగా ఉన్నది. క్రౌడ్ కూడా చాలా తక్కువే ఉన్నది. మేము అనుకున్న దానికంటే చీరాల బీచ్ చాలా బాగున్నది. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఆ కనిపించే ప్లేస్లోనే మాకు రెసిడెన్స్ ఆర్బీ రిసార్ట్ అనేది దాని పేరు. ఇది ఒక ప్యారలల్ రోడ్, కంప్లీట్గా బీచ్కి ప్యారలల్గా వెళ్తూ ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడి నుంచి చూడటానికి. ఆ కనిపిస్తుంది సీషోర్. ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మేము రిసైడ్ అయ్యే ఆర్బీ రిసార్ట్కి వెళ్తాము. రిసార్ట్కి ఒకవైపుగా ఒక ఎంట్రన్స్ ఉన్నది. దాంట్లోంచి ఇలా లోపలికి వెళ్తే చిన్న పూల్ కనిపిస్తుంది. శనివారం సాయంత్రం ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాము. ఈ పైన కనిపించే చోట కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగున్నది. టోటల్ ఈ ట్రిప్లో 15 మంది పార్టిసిపేట్ చేశాము. సాటర్డే అండ్ సండే ఈ 2 రూమ్స్తో పాటు ఇంకొక రూమ్, మొత్తం 3 రూమ్స్ తీసుకున్నాము. అండ్ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాము. రమేష్ ఐతుల్లా ఖాన్, ఓకే, వెరీ గుడ్. షన్ను అదే, థ్యాంక్ యూ. తీసా వీడియో. రమేష్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సాయినాథ్, మోహన్ రంగా, ఓకే, ప్రదీప్, ఓకే. మనసంతా జ్ఞాపకాలే. Let's reunion, let's replay together. Let's reunion, let's reload memories together. Let's reunion, let's cherish forever. Let's reunion, let's have fun together. Let's reload gnapakale, let's
బాగా తినవరా రైతు పడదామనే తక్కువ పట్టణం చూడండి బాబా అది తగ్గేదే లేదు అసలు మిస్ కింద పైకి వస్తుంది అన్ని కొడుతున్నావు కొట్టచ్చు కొడతావు బిర్యానీ రోటీ కర్రీ బిర్యానీ రోటీ రోటీ కర్రీ రోటీ కర్రీ వెజ్ బిర్యానీ బాగుంటుంది నాకు తెలియదు కాజు బిర్యానీ పన్నీర్ బిర్యానీ మటన్ బిర్యానీ వెజ్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ మటన్ బిర్యానీ తినాలనిపిస్తుందా 589 570 501 లేటర్ ఎంట్రీ కప్పు ఎంట్రీ 586 579 5B9 578 5B7 597 పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని ఇక్కడ తీస్తున్నా చెప్పు ఏమేం కొన్నావు చెప్పు మా ఇద్దరి మధ్య తక్కువ నిజంగా వరుణ్ గారు ఇల్లు మనకి సెకండ్ హోమ్ లాగా ఎక్కడి నుంచి వచ్చి చదువుకున్నాం మనం కాకపోతే వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఫాదర్ మదర్ కానీ ఎప్పుడైనా నైట్ అవుట్ చేయడం ఫ్రెండ్స్ సో వరుణ్ గారు లైక్ వాళ్ళ ఇల్లు మనకి సెకండ్ హోమ్ లాగా చాలా మందికి అందరికి బాగా మంచి టైం స్పెండ్ చేసాము మంచి మెమరీస్ అన్ని తాగడానికి కాలేజ్ తాగడానికి కాదు బయటికి కాలేజ్ ఎక్కొట్టి బయట తిరగడానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే అది వరుణ్ గారు వెళ్ళే కాలేజ్ కొట్టాము మ్యాక్సిమం వరుణ్ నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ 9th వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత నేను శారదా బాలకృష్ణకి మోయాను. మనోడు ఫస్ట్ నుంచి చాలా మంచోడు. మేమిద్దరం బాగా కొట్టుకునే వాళ్ళమే చిన్నప్పుడు స్కూల్లో.
రెజ్లింగ్ చేసుకునే వాళ్ళని అందరికీ తెలియదు. ఇదంతా అబద్ధం అంటాడే చివరికి, ఇదంతా నిజమేనా? మధ్యలో పట్టుకుంటే ఈజీ దొరికిపోతారు. పైన కింద కూడా ఈజీ. అంతే అంతే. అరబాకండి అరబాకండి, నేను అరుస్తాడంట, నేను అరవద్దు వాడు అరుస్తాడు. ఎవరినో తొక్కారా కానీ పెట్టు, కలంతలు పెట్టు. సారీగా తొక్కినందుకు రే. రమేష్ సారీ చెప్తున్నాడు రే, రమేష్ నీకే సారీ చెప్తుంది. అంజిగాడికి ఇంత పొట్టలేదు, అదే మోహన్ గారికి ఇంత పొట్టలేదు. అంజిగాడు మూట ముట్టుకోండి. గుడ్ బ్రదర్ బాండింగ్ లాగా అంది నిజంగా. ఓకే మంచి గుడ్ బ్రదర్ బాండింగ్. లేట్ ఎంట్రీకి వచ్చినా కానీ వీడు నాతో కొంత వైట్ మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా మంచి ఫ్రెండ్లీ బాండింగ్ అవుతాడు. గాడ్ గుడ్ టైం మెనీ టైమ్స్. రే రే స్ట్రైట్ స్ట్రైట్. ఏంద్రా వాడు చుట్టుపడుతున్నాడు. కాకపోతే నలుగురం కలిసి బండి మీద తిరిగే వాళ్ళం. వీడియో రూమ్ లో పవన్ గారి వీడియోలో కలిసి వాళ్ళం. ఓకే నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఆటో
అది 22 సూపర్ అదిగో తిప్పాడా సిక్సర్ కాదు లేవు టు విన్ 2 టు విన్ గ్రీన్ అయితే ఎండ్ ఓకేనా అది ఇలా ఉండాలి అంటే వాడు ఎండింగ్ వచ్చి ఈయన వచ్చి తాటి గేమ్ కంటిన్యూ చేయాలి వాడు గ్రీన్ అంట గ్రీనా అసలు నువ్వు యూనియన్ చెప్పావు అరే నువ్వు యూనియన్ చెప్పాలి కలర్లు అన్నీ ఇయ్యాలి ద పంచెస్ స్కోర్ 2 గా తీసుకున్నాడు కాబట్టి మన ప్రదీప్ గారికి రీయూనియన్ బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డ్ కింగ్ వెనక నుంచి నడిపించిన ఒక వ్యక్తికి ఇప్పుడు ఇవ్వబోతున్నాం. అతను మిస్టర్ సాయినాథ్. స్పిరిట్ ఆఫ్ ది అవార్డ్. స్పిరిట్ అంటే మందా స్పిరిట్ అంటే మందగా గట్టిగా మాట్లాడి చేసినందుకు పోల్ రెడ్డి కమాన్ అక్కడ స్కోర్ కూడా ఉంది కావాలి రెడీ ఉంచారు. ఈవెన్ దో వేరే వాళ్ళు అయిపోవచ్చినా సరే గేమ్ ని మళ్ళీ టర్న్ చేసి రివర్స్ చేసి స్కిప్ చేసి సో మ్యాచ్ ని ఇంకా లైవ్ లో పెట్టారు. ఏ గేమ్ అరే
ఒక వ్యక్తి గురించి చెప్తున్నా వినాలా? ఆ వ్యక్తి ఎందుకు ఇతనికి ఇస్తున్నాం అనేది పాయింట్. ఎనర్జెటిక్ పెర్ఫార్మర్ రాజేంద్ర నీళ్ళల్లో మునిగితే ఆయన నీళ్ళలోకి వెళ్ళి ఫోటో తీశాడు, వీడియో తీశాడు. అది మీరు రేపు వస్తుంది. సో అందుకని వీడియోస్ ఫోటోస్ కవర్ చేసిన బెస్ట్ ఎనర్జెటిక్ అవార్డ్. రైట్ స్టోరీ చెప్పి అందరిని ఇన్స్పైర్ చేసి ఒక ట్రాన్స్లేట్ తీసుకెళ్ళిన వ్యక్తి గురించి. అతను ఒక సంస్థ నడుపుతూ జంక్ ఫుడ్ తినద్దు, ఫోన్లు వాడద్దు, ఊర్లో ఒకరిని ఎంకరేజ్ చేస్తూ ఒక వ్యక్తి ఒక వ్యక్తి అయితే ఆయాసం అయిపోయింది, బ్లైండ్ గాడా అసలు అతని వ్యక్తికి మనం మంచిలు ఇచ్చి ఆ వ్యక్తికి మంచిలు ఇచ్చి అతని వ్యక్తి అసలు కింద పడిపోయి రెండు మూడు సార్లు కింద పడ్డాడు. రైట్ స్పాట్ ఐతుల్లా ఖాన్. దాని గురించి చెప్పాలి అంటే కార్ని డ్రిఫ్ట్ కొడుతూ అతను రోడ్డుకి తేగకుండా మిగతా వాళ్ళు రోడ్డు దింపుతూ ఆ సింగిల్ లైన్ లో మామూలు అసలు రాత్రి ప్రాణం ఇట్లా పట్టుకొని వచ్చిన నేను రైతుల కాలంకి ద బెస్ట్ కార్ డ్రైవర్, ద బెస్ట్ రైడర్ అని ఫోటో నిజంగా చాలా బాగా బాగుందయ్యా, సినిమా బాగుంది. కాదు ఇంటర్నేషనల్ ప్లేయర్. క్రికెట్ లో బెస్ట్ బౌలింగ్ వేసిన మన అంజీ, మిస్టర్ అంజీ. బాల్ పట్టుకున్నాడు. అసలు ఆ వ్యక్తి కొట్టిన కొట్టుడికి ఇలా కూడా కొడతారా అని మన నాగేశ్వరరావు అప్పటి నుంచి ఆడగాడు స్ట్రోక్ ప్లేయర్. అసలు ఇతను బ్యాటింగ్ కూడా చేస్తాడా అని అనుకోకుండా పిచ్చి కొట్టుడు వచ్చిన మన రాజేంద్ర మనం నాకు తెలిసిన క్రికెట్ టీమ్ లో రాజేంద్ర బాగా DJ Srinu Ramnagar. Srinu Ramnagar. Thank you.
రావాలి. ఏదైతే గెట్ టుగెదర్ ప్లాన్ చేసామో రియల్ ఇట్ ఈస్ రాకింగ్. మనం చాలా ఎంజాయ్ చేసాము. మన ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేసిన నాకు తెలిసి సోము బాగా కష్టపడ్డాడు. గ్రేట్ కార్డ్ బిల్ వస్తూ సోము సినిమా కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మన ప్రదీప్ కూడా మనం స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. ఇంత తక్కువ టైంలోని ఇదంతా ఆర్గనైజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ గ్యాదర్ చేసిన సోమ్ సెక్రటరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఇలాంటి మెమరీస్ ఇంకా మనం ఇంకా ఎక్కువ క్రియేట్ చేయాలని అనుకుంటూ రీయూనియన్ కాదు, రీయూనియన్ కి ప్రీ రీయూనియన్ మనం అందరం కలిసి ఇంకోసారి రీయూనియన్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకోసారి మనకు లొకేషన్ దొరికింది. That would be one of the best and life-saving memory for entire CS RNCP. Very good, very good. Okay. బిల్డింగ్స్ ఉన్నాయి కదరా, బిల్డింగ్స్ ఏం జరుగుతుంది? ట్రిపుల్ ఐటీ అరుచుకుంటారంట్రా. 2011 అని చెప్పండి. 2011 గ్రాడ్యుయేషన్ చెప్పండి. 2011 గ్రాడ్యుయేషన్ చెప్పండి. 2011 గ్రాడ్యుయేషన్ చెప్పాలి. ఇది కూడా లేదు మనం నీదే క్లాసు సెకండ్ క్లాస్ 10:30 బ్యాచ్, నీది 11:30 బ్యాచ్. ఓకే, మధ్యాహ్నం వెళ్ళిపోయే బ్యాచ్ కూడా మాదే. ఎన్నిసార్లు బంక్ కొట్టారు మీరు? అటు తిరగండి. బంక్ కొట్టిన అటు తిరగండి. రే బంక్ కొట్టిన బ్యాచ్ రండి రా. రాదే బంక్ కొట్టిన బ్యాచ్ రండి రా. రే బంక్ కొట్టిన బ్యాచ్ రండి. జాగ్రత్త, పాములు ఉంటాయి ఫస్ట్ చెట్టు మీద. 99 97 A3 07 A3 దీప్స్ అంకుల్ 08 072 011 passed out. Yes. Number 501 5A9 570 ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందిరా? చెప్పురా. 599 వెనకదంతా కొత్తగా ఉందారా? ఇది ఎంత మనకి యాక్చువల్ పార్కింగ్ సైకిల్ స్టాండ్ 579 బాయ్స్ మెస్ గర్ల్స్ మెస్ స్టార్ట్ చేశారు. రీయూనియన్ మనమంతా ఒక్కటే, మనసంతా జ్ఞాపకాలే. లెట్స్ రీయూనియన్. ఏరా మిత్రమా, పాత జ్ఞాపకాలు తిరిగేద్దామా. ఏరా మిత్రమా, మళ్ళీ ఆ రోజులకి వెళ్ళేద్దామా. రే మీ అసలు వేషాలు చెప్పేరా. అయ్యో అవన్నీ చెబితే ఈరోజు సరిపోదు. మనసంతా జ్ఞాపకాలే. Let's reunion. Let's reunion. Let's replay together. Let's reunion. Let's reload memories together. Let's reunion. Let's cherish forever. Let's reunion. Let's have fun together. Let's reload now.
మనమంతా ఒక్కటే లెట్స్ రియూనియన్ మనసంత జ్ఞాపకాలే లెట్స్ రియూనియన్ ఏరా మిత్రమా పాత జ్ఞాపకాలు తిరిగేద్దామా ఏరా మిత్రమా మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళేద్దామా అడ్మిషన్ ఆనందంలో మొదలైన అడుగులురా రంగురంగుల కలలతో నిండిన రోజులురా రాగింగ్ భయాలతో గడిచిన క్షణాలురా సీనియర్ల పంచులతో నవ్వుకున్న వేళలురా సబ్జెక్టుల తికమకలు ఫస్ట్ సెమ్ బ్యాక్లాగ్ షాక్లు అయినా స్నేహంతో ఒకటయ్యామురా ఆ రోజులు మరువలేమురా రే మీ అసలు వేషాలు చెప్పేయరా అయ్యో అవన్నీ చెబితే ఈరోజు సరిపోదు ఫస్ట్ క్లాస్ కి నో చెప్పిన రోజులు సెకండ్ క్లాస్ వెళ్దామన్న మాటలు క్యాంటీన్ టీ కప్పుల్లో పుట్టిన ప్రేమ కథలు అమ్మాయిల చూపుల్లో మునిగిన కుర్రాళ్ళు లాస్ట్ బెంచ్ నవ్వుల్లో దాగిన సరదాలు గుర్తున్నాయా క్లాస్ బంకు కొట్టి తిరిగిన రోజులు నైట్ అవుట్ ముచ్చట్లు కాలేజ్ ట్రిప్స్ లతో ఫేర్వెల్ పార్టీ హృదయాలు ఉప్పొంగిన రోజులు గుర్తున్నాయా లెట్స్ రియూనియన్ లెట్స్ రీకాల్ టుగెదర్